నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను రేఖ. మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ లక్ష్మణ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. రైట్. సార్, చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. హ్మ్. 22 ఏలో మా భూములు ఉన్నాయి, రిజిస్ట్రేషన్స్ అవ్వట్లేదు అని చాలా ఇబ్బందులకు ఫేస్ చేస్తున్నారు. అసలు హ్మ్. ఏంటి సార్ 22A ఏంటి? క్లియర్‌గా మనం భారతదేశంలో చూసుకుంటే రేఖ, మేము ఈ మధ్యలో రెగ్యులర్‌గా అన్ని అంటే టైమ్స్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఈవెన్ మన తెలుగు న్యూస్ పేపర్స్ కావచ్చు, స్టడీ చేస్తుంటే 2 సెక్షన్స్‌ని ఎక్కువ తెలుగు ప్రజలకు దాదాపు భారతదేశ వ్యాప్తంగా 370 ఆర్టికల్ అని ఒకటున్నది. హ్మ్. యాక్ట్ అనేది. హ్మ్. అది జమ్మూ కాశ్మీర్‌లో అనుకుంటా. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా మనం చూస్తున్నాం 22A అనేది సామాన్య ప్రజలకు గూడా అసలు ఏంది ఈ 22A అనేది అర్థం గాని పరిస్థితిలో ఉన్నారు. హ్మ్. అప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఏదైతే 370ని తొలగించడం జరిగిందో, అంటే ఆహ్, దేశ సంక్షేమం దృష్ట్యా, ప్రజల సంక్షేమం దృష్ట్యా తీసేయడం జరిగింది. అది పార్టీలకు అతీతంగా మనం అప్రిషియేషన్ చేయాల్సిన ఇష్యూ. కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మనం నిన్న అనుకుంటా నేను దాదాపు ఈనాడు పేపర్‌తో పాటు నమస్తే తెలంగాణ పేపర్ చదువుతున్నప్పుడు ముఖ్యమంత్రి గారు స్వయంగా తను ఒప్పుకోవడం జరిగింది. 22ఏలో కొన్ని భూములు ఏదైతే మేము నిషేధిత జాబితాలో ఉన్న భూములున్నాయో అందులో తప్పు దొర్లింది అని చెప్పడం జరిగింది. హ్మ్. అసలు 22A అనేది రిజిస్ట్రేషన్ యాక్ట్ 22A సెక్షన్ అనేది ప్రభుత్వ నిషేధిత జాబితాలో ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఈ ఈ సెక్షన్‌ని రిజిస్ట్రేషన్ యాక్ట్‌లో పొందుపరచడం జరిగింది. హ్మ్. ఆ భూములు ఏమంటే మనం చూసిన ప్రభుత్వ భూములు అసైన్ భూములు కావచ్చు, దేవాదాయ భూములు కావచ్చు, భూదాన్ భూములు కావచ్చు, ప్రభుత్వ ఆస్తులు కావచ్చు, ప్రభుత్వ భవనాలు కావచ్చు, వీటి పరిరక్షణ కోసం ఈ యాక్ట్ ఈ 22A అనే సెక్షన్‌ని రిజిస్ట్రేషన్ చట్టంలో తెలంగాణ రిజిస్ట్రేషన్ యాక్ట్‌లో దీన్ని పొందుపరచడం జరిగింది. నిజంగా ఈ చట్ట ప్రకారము ఈ 22A పరిధిలోకి ఏ భూములొస్తాయని జెప్పి ప్రాపర్‌గా సర్వే చేసిన తర్వాత, ఆ నిషేధిత భూముల డాటాని ఆయా గ్రామ పంచాయతీ గావచ్చు, ఆయా మున్సిపాలిటీస్ గావచ్చు, ఆయా రెవెన్యూ సెక్టార్స్ గావచ్చు, ఆయా కలెక్టర్ ఆఫీసులు గావచ్చు పొందుపరిస్తే బావుంటుంది. సార్, ఇందాక మీరన్నారు వక్ఫ్ భూములు, దేవాదాయ భూములు, ఇవన్నీ అవును. ఇనాం భూములు ఇవన్నీ కూడా అవును. ప్రభుత్వ ఆస్తులు కాబట్టి 22A సెక్షన్‌లో చేర్చారు. ఓకే. అవును. మరి ఇప్పుడు ప్రైవేట్ ఆస్తులన్నీ కూడా 22A కింద ఒక్క రోజు వ్యవధిలోనే చేర్చడం జరిగిపోతుంది. అవును. వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్స్ అవ్వట్లేదు అని అటు రిజిస్ట్రేషన్స్ ఆఫీస్ చుట్టూ తిరగడం జరుగుతోంది. మరి అవును. ప్రైవేట్ భూములను ఎందుకు చేర్చినట్టు? అది నిజంగా అది ఇప్పుడు ఈరోజు మనం అదే మీకు ఇంతకుముందు 370 యాక్ట్ గురించి చెప్పినట్టు అది పబ్లిక్ సర్వెంట్స్ వాళ్ళ డ్యూటీని మిస్‌యూజ్ చేసినట్టు వాళ్ళ డ్యూటీని వాళ్ళు సక్రమంగా నిర్వర్తించినప్పుడు ఈవెన్ వాళ్ళ ఇది డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ కావచ్చు, డిస్ట్రిక్ట్ కాంపిటెంట్ అథారిటీ కావచ్చు, డిసిప్లినరీ కమిటీకి కావచ్చు, ఈవెన్ హైకోర్ట్‌కి ఆర్టికల్ 226 ప్రకారం అప్రోచ్ కావచ్చు. నిజంగా అలాంటి భూముల జాబితాలో ప్రైవేట్ భూములను చేర్చినప్పుడు మాత్రం ఏదైతే ప్రభుత్వ అధికారులు ఆయా సెక్ ఆ స ఫర్ ఎగ్జాంపుల్ ఒక మండలానికి సంబంధించి ఎంఆర్ఓ కావచ్చు, ఒక మండల్ రెవెన్యూ ఆఫీసర్ కావచ్చు, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఎవరు అలా నిషేధిత జాబితాలో లేని భూములను ఉన్నట్టు ఆన్‌లైన్‌లో భూభారతిలో అనుకుంటా ఈ మధ్యలో పెట్టడం జరిగింది. హ్మ్. అలా పెట్టినప్పుడు ఏ అధికారి పెట్టినా ఆ అధికారి మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోమని సంబంధిత హైయర్ అఫీషియల్స్‌కి ఆయా రైతులు కావచ్చు, ఆయా రియాల్టర్లు కావచ్చు, ఆయా వ్యక్తులు కావచ్చు, ఏదైతే వాళ్ళ నిషేధిత భూమి కానివి ఆ ప్రాపర్టీని అయినట్టు వాళ్ళు చూపించినప్పుడు మాత్రం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు. హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేస్తే హైకోర్టు హ్మ్. చాలా సందర్భాలలో మనం చూసాం ఏ విధంగా జరిగిందో. అవును. అలాంటి నోటీస్ ఇవ్వకుండా మళ్ళీ ఇప్పుడు నిషేధిత జాబితాలో భూములున్నప్పుడు వాళ్ళకి కనీసం నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇవ్వకుండా డైరెక్ట్ ఆన్‌లైన్‌లో మనం రిజిస్ట్రేషన్ కోసం ఎళ్ళినప్పుడు మాత్రమే తెలుస్తుందది. అవును సార్. జనరల్‌గా అసలెవరికీ గూడా తెలియట్లేదు. తెలీదు. వాళ్ళ భూములసలు ఈ 22A చట్టంలో ఉన్నాయని గూడా ఎవరికీ ఆ! తెలీదు. ఆ! వాళ్ళేదో అవసరానికి రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కి వెళ్లి అమ్మకానికి కానీ, లేదా ఆ! కొనడానికి వెళ్ళినప్పుడు మాత్రమే ఇలాంటియన్నీ ఆ! బయటకొస్తున్నాయి. నిజంగా ఇది పబ్లిక్‌ని కొంతవరకు గందరగోళం, ఒక సామాన్యులని గందరగోళానికి గురి చేసే కార్యక్రమం మనకు కనబడుతుంది. ఒక ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు, ఒక రియాల్టర్ ఉన్నప్పుడు తను తెలుసుకోగలుగుతారు. ఒక రియాల్టర్ ఉన్నప్పుడు తను హైకోర్ట్‌ని అప్రోచ్ కాగలుగుతారు. దాన్ని రెమెడీ హ్మ్. తెచ్చుకుంటారు. కానీ ఒక సామాన్యుడు ఒక 2 గుంటలో, 3 గుంటలో, 4 గుంటలో, ఒక గుంటలో చాలామంది ఊర్లల్లో రేఖ ఒక 5 గుంటలు, 10 గుంటలు, గుంట భూమిలో ప గుడిసేసి బతికే అవును. పేద ప్రజలుంటారు. చూసాం. ఇప్పుడు అవును. వాళ్ళ బజార్. భూములను గూడా నిషేధిత జాబితాలో చెప్తే వాళ్ళెక్కడికి పోవాలి? ఎవరి దగ్గరికెళ్ళాలి? బస్ ఛార్జీలు గాని, ఆటో ఛార్జీలు గాని, ఈవెన్ రిజిస్ట్రేషన్ ఆఫీసుల చుట్టూ తిరగలేని పరిస్థితి. కూలికెళ్తే గడవలేని పరిస్థితిలో ఉన్న పేదల పక్షాన నిలవాల్సిన ప్రభుత్వం ఈరోజు వాళ్ళ భూములను నిషేధిత జాబితాలో పెడితే వాళ్ళకెవరు రక్షణ ఈరోజు? ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ గారే ఆ పబ్లిక్ మీటింగ్‌లో అవును నిజమే 22ఏలో కొంత తప్పు దొర్లిందని తనే చెప్పినప్పుడు, అంటే ప్రభుత్వ అధికారులు తప్పు చేసినట్టు తనే ఒప్పుకున్నప్పుడు, మరి సామాన్యుల పరిస్థితి ఏంటి ఈరోజు? నిజంగా ప్రాపర్‌గా ఈ 22A అనే సెక్షన్‌ని వయలేషన్ చేసిన అధికారుల మీద ఇమ్మీడియేట్‌గా యాక్షన్ తీసుకొని, అదే విధంగా ఏదైతే నిషేధిత జాబితాలో లేని
అంటే ప్రీవియస్‌గా ఇంతకుముందు జాబితాలో లేని భూములు ఏవైతే ఉన్నాయో వాటిని సమగ్ర సర్వే చేసి వాటిని ఆ జాబితా నుంచి తొలగిస్తే వాళ్ళకి న్యాయం చేసినోళ్ళు అవుతారనిపిస్తుంది. సరే, ఈ మధ్య మనము సోషల్ మీడియా ఓపెన్ చేస్తే అన్ని భూములకు సంబంధించిన వీడియోస్ కానీ, బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడిన మాటల వీడియోస్ కానీ మనకు బయటకొస్తున్నాయి. మేము మొన్నటి వరకు 30, 40 సంవత్సరాల నుంచి మేము ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉంటున్నాము. ఇప్పుడు అవును. మాకు అత్యవసరం వచ్చి మేమేదో ఇల్లు అమ్ముకోవడానికి వెళ్ళినప్పుడు రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు. అడిగితే 22 ఏలో ఉంది. ఇది అవ్వదు అని చెప్తున్నారు అంటున్నారు. అవును. అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళెక్కడికెళ్ళాలి? అంటే ఒకటి రేఖ ఇక్కడ ఈ గవర్నమెంట్ రెవెన్యూ ఆఫీసర్స్ కావచ్చు, ఈవెన్ రిజిస్టర్ ఆఫీసర్లు కావచ్చు, చాలా చట్టాన్ని కొద్దిగా వాళ్ళు నాకు తెలిసి భారతదేశంలో చట్టాల మీద ప్రభుత్వ అధికారులకు కావచ్చు, సామాన్యులకు కావచ్చు, ఎస్పెషల్లీ రెవెన్యూ సెక్టార్‌లో ఉన్న వాళ్ళకి కావచ్చు, రిజిస్ట్రేషన్ సెక్టార్‌లో ఉన్నవారు ఆ చట్టాల మీద అవగాహన సదస్సులు పెడితే బాగుంటది. హ్మ్. అసలు చట్టం అంటే ఏందో తెలవదు వాళ్ళకి. అవును సార్. చట్టంలో ఎగ్జాక్ట్‌లీ. 22 కాదు చాలా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు. నిజంగా వాళ్ళకి పెనాల్టీ ఇవ్వచ్చు. ఒకవేళ నిషేధిత జాబితా లేని భూముల వల్ల హ్మ్. లేని భూమిని ఉన్నట్టు వీళ్ళు క్రియేట్ చేస్తే వాళ్ళకి ఎంతవరకైతే ఒక గుడిసె ఉంటది. వాళ్ళ భూమి ఒక పెళ్లి చేసుకోవాలనుకుంటారు. భూమి అమ్ముకోవాలనుకుంటారు. అవును. ఆ నష్టపరిహారం కూడా వీళ్ళ అధికారులు భరించాల్సొస్తది. రెవెన్యూ చట్టం చెప్తుంది. ఈవెన్ రిజిస్ట్రేషన్ చట్టం చెప్తుంది. ఓహ్! నిజంగా హ్మ్. అంటే ఈ పాపం పేదలకి చట్టం మీద అవగాహన తెలీదు సార్. లేకపోవడం చాలా వల్లనే మందికి తెలీదు. ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు ఆర్‌టీఐ విషయంలో చాలా వరకి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కొంత అవగాహన సదస్సులు పెడుతున్నాయి. ఆర్‌టీఐ యాక్టివిస్ట్‌లను కూడా ఎంకరేజ్ చేస్తున్నది. దాని మీద డిలే చేస్తే వితిన్ 30 డేస్ లోపు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే యాక్షన్ తీసుకోవచ్చు. ఈవెన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం కూడా రెవెన్యూ యాక్ట్ ప్రకారం కూడా నిషేధిత జాబితాలో లేని భూమిని మీరు ఉన్నట్టు క్రియేట్ చేస్తే మాత్రం పెనాల్టీ గాని, నష్టపరిహారం గాని చెల్లించే బాధ్యత ఆ కన్సర్న్డ్ ఆఫీసర్‌కి ఉంటుంది. పై ఆఫీసర్‌కెళ్ళొచ్చు, కోర్టు పరిధిలోకెళ్ళొచ్చు. హ్మ్. ఎళ్లి రెమెడీ తీసుకోవచ్చు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు 22లో ఉన్న వాళ్ళ పరిస్థితి మనం చూసుకున్నట్లయితే మొన్న ప్రూఫ్స్‌తో సహా మనం బయటపెట్టిన పరిస్థితులున్నాయి. అవును. అంటే ఒక ఎకరం ఉందనుకోండి. ఆ ఎకరంలో 2, 3 గుంటలు మాత్రం ప్రభుత్వ భూమి ఉంటే అవును. మిగిలినవన్నీ కూడా మళ్ళీ ప్రైవేట్ భూమి అదంతా. అయినప్పటికీ అవును. కూడా మొత్తం ఎకరాన్ని తీసుకెళ్ళి 22ఏలో పెట్టేశారు. అంతే. మరి ఆ యజమానికే కదా సార్ ఇప్పుడు వచ్చిన నష్టమంతా కూడా యజమాని నిజమే. భరించాల్సొస్తుంది. కానీ ఇక్కడ ఒకటి ఉంది రేఖ. అంటే నా యజమాని అలాంటి భూములున్న తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆర్టికల్ 226 ప్రకారం రిట్ ఆఫ్ మాండబస్ హైకోర్ట్‌లో ఫైల్ చేయొచ్చు. హుహు. నిజంగా ఆర్థికంగా వాళ్ళకి ఇబ్బందులు ఉన్నట్లయితే హైకోర్ట్‌లో లీగల్ సర్వీస్ అథారిటీ అని ఉంటది. ఉచిత న్యాయ సేవా కేంద్రం అనేది సెంట్రల్ గవర్నమెంట్‌లో సుప్రీంకోర్టు సీజేఐ సమక్షంలో, నాల్సా సమక్షంలో జరుగుతుందది. మీరెళ్లి ఏదైతే హైకోర్ట్‌లో లీగల్ సర్వీస్ అథారిటీకి ఒక చిన్న తెల్ల పేపర్ మీద అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే ఫ్రీగా మీకు రిట్ ఆఫ్ మాండబస్ 226 ప్రకారం హైకోర్ట్‌లో ఫైల్ చేసుకోవచ్చు. హైకోర్ట్ మీకు 100% ఆ అధికారికి నోటీస్ పంపిస్తుంది. పెనాల్టీ ఇప్పిస్తుంది. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. అవసరం పడితే వాళ్ళని సస్పెండ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటిది చాలా వరకి తెలవకపోవడం గూడా పాపం చాలా పేదవాళ్ళకి అన్యాయం జరుగుతుంది మనకనిపిస్తుంది. కానీ రేవంత్ గారి ప్రభుత్వం ఇలాంటి ఇష్యూస్ మీద ఇలా అంటే తనే తప్పొప్పుకోవడం ఒక ముఖ్యమంత్రిలో ఉండి ఇది అనేది చాలా బాధాకరమైన విషయం మనకి అంటే ఈరోజు. ముఖ్యమంత్రి ఏమో తప్పు ఒప్పుకోవడం జరుగుతుంది. హ్మ్. మంత్రుల విషయానికొచ్చినట్లయితే మొన్న పొంగులేటి సీఐ గారు గూడా మాట్లాడడం జరిగింది. ఒక్క సెంటు భూమి కూడా హ్మ్. ప్రైవేటు భూమి నిషేధిత జాబితాలో మేము వచ్చినప్పటి నుంచి పెట్టలేదు అని అన్నారు. అంటే అవును. అంటే 2.5 సంవత్సరాల నుంచి రిజిస్ట్రేషన్స్ అయిన భూములు ఇప్పుడు ఈ హ్మ్. 3 నెలల నుంచి ఎందుకు కాకుండా పోతున్నాయి? మరి అవన్నీ గూడా ప్రైవేటు భూములే గదా! ఒకవేళ ప్రైవేటు అవును. భూములు రిజిస్ట్రేషన్ అవ్వాలి గదా! మరెందుకు అవును. అవ్వట్లేదు అంటారు? అంటే ఇదే ఇప్పుడు మీకు ఇంతకుముందు నేను చెప్పినట్టు ప్రైవేట్ భూములు ప్రాపర్ ఒక ఎకరంలో 3 గుంటలని మీరు చెప్పారు రేఖ. హ్మ్. ఒక వ్యక్తికి ఒక ఎకరంలో 3 గుంటల భూమి మాత్రమే నిషేధిత జాబితాలో ఉంది. హ్మ్. మిగతా 37 గుంటాస్ అనేది లేదు. కానీ ఇప్పుడున్న నిషేధిత ఏదైతే ప్రకటించిన ప్రభుత్వం అది పెట్టినటువంటి నిషేధిత జాబితాలో ఎకరాన్ని చూపిస్తున్నారు. అవును. ఎకరం చూపించినప్పుడు ఆ 37 గుంటలు రిజిస్ట్రేషన్ కాదు. హ్మ్. ఇప్పుడు వాళ్ళకెలా అన్యాయం చేస్తారు? ఎవరు ఎలా న్యాయం చేస్తారు? ఆ ప్రభుత్వం అనేది ఇప్పుడు నిజంగా రేవంత్ గారి ప్రభుత్వము, ఈ పొంగులేటి గారు అలా అనడం అయితే అది కరెక్ట్ కాదు. నిజంగా అటు బాధితులు రోడ్ల మీదకొచ్చి, బాధితులు రెవెన్యూ ఆఫీసర్ల దగ్గరకొచ్చి, కలెక్టర్ దగ్గరకొచ్చి అప్లికేషన్స్ పెట్టుకుంటున్నారు. హైకోర్ట్‌ని అప్రోచ్ అవుతున్నారు. నిజంగా వాళ్ళకి అన్యాయం జరగకపోతే వాళ్ళెందుకు ఆఫీసుల చుట్టూ తిరుగుతారు? ఎందుకు మీడియాల చుట్టూ తిరుగుతారు? ఎందుకు ఈ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల దగ్గరకొచ్చి మాకు న్యాయం చేయమని అడుగుతారు? మాలాంటి న్యాయవాదుల దగ్గర కూడా చాలామంది వస్తున్నారు. కాబట్టి ఒక మంత్రి హోదాలో ఉండి దాని మీద ఇప్పుడు రా ఏదైతే కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు రేఖ కనీసం ఆ డాటా ఆ హ్మ్. రెవెన్యూ మంత్రిగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆ డాటా తెప్పించుకోవాల్సింది. నిజంగా జరుగుతుందా? జరగట్లేదా? తప్పులున్నాయా? లేవా? ప్రజల తప్పా? లేదంటే మనం ప్రాపర్‌గా దీన్ని మనము ఆ నిషేధ జాబితాని ప్రాపర్‌గా మనము అనౌన్స్ చేయలేకపోయినామా? దానిలో ఏమైనా తప్పులు దొరికినాయా? మళ్ళీ దాన్ని రీసర్వే చేయాల్సొస్తుందా? ఆ రిపోర్ట్ తెప్పించుకొని మీడియాలో మాట్లాడితే బావుంటుంది గానీ, అసలు తప్పే జరగలేదన్నప్పుడు మరి హ్మ్. బాధితులు ఎక్కడి నుంచొచ్చారు? అవును. ఆ! రోగం లేదంటారు. డాక్టర్ లేదంటే
అది పేషెంట్ డేట్ ఏదో హ్మ్. ఉంది గదా సామెత. అట్లా అట్లా ఉంది పరిస్థితి. అండ్ మళ్ళీ గ్రామాలే నిషేధిత జాబితా కింద చేర్చేశారు. అంటే ఆ గ్రామంలో ఉన్న ఏవైతే భూములున్నాయో అవన్నీ హ్మ్. కూడా నిషేధిత జాబితా కింద పెట్టేశారు. హ్మ్. ఒకవేళ వాళ్ళు ఎంఆర్ఓ దగ్గరికి గాని, రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరికెళ్లి రిజిస్ట్రేషన్ కావాలి అంటే మీరు హ్మ్. ఆ ఎంఆర్ఓ దగ్గర నుంచి అది నోటరీ తీసుకురండి అని చెప్పారు. నో అబ్జెక్షన్. ఎన్ఓసి తీసుకోవాలి. హ్మ్. ఎన్ఓసి తీసుకోవాలంటే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికెళ్తే అక్కడి నుంచి కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుంచి ఎన్ఓసి తీసుకొనొస్తే మేమిస్తామని చెప్తారు. అవును. కలెక్టర్ ఆఫీస్‌కి ఎంతమందెళ్ళాలి సార్? ఆ! ఆ! కలెక్టర్ చాలా బిజీగా ఉంటారు. సో, అవును. ఒక్కరిని కలవచ్చు, ఇద్దరిని కలవచ్చు. హ్మ్. సామాన్యులు కలెక్టర్‌ని కలిసే పరిస్థితులు ఎంత మేరకున్నాయి? హ్మ్. మొత్తం గ్రామాన్ని పెట్టినప్పుడు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరెళ్లి కలెక్టర్‌ని కలిసే అవకాశం ఎంత మేరకుంటుంది? నేను చెప్తున్నా రేఖ, మీ సత్యాగ్రహి ఛానల్ ద్వారా చెప్తున్నా. మంచి క్వెషన్. అంటే ప్రజలకు ఉపయోగపడే క్వెషన్ ఇది. ఆన్ బిహాఫ్ ఆఫ్ బీఆర్ఎస్ లీగల్ సెల్ కేసీఆర్ గారి మార్గనిర్దేశంలో, కేటీఆర్ గారు, హరీష్ గారి ఆధ్వర్యంలో మా లీగల్ టీమ్ భరత్ గారు, అదేవిధంగా మోహన్ రావు గారి ఆధ్వర్యంలో సామాన్యుల పక్షాన బీఆర్ఎస్ లీగల్ టీమ్ కొట్లాడుతుంది. అలాంటి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా వందల వేల మంది ఉండని, లక్ష మంది ఉండని. హ్మ్. మా బీఆర్ఎస్ లీగల్ టీమ్ మా తెలంగాణ భవన్‌కు రమ్మనండి. ఉచితంగా మేము వాళ్ళకి హైకోర్ట్‌లో రిట్ ఏస్తాము. గ్రేట్. ఉచితంగా హ్మ్. వాళ్ళకి సర్వీస్ జేస్తాము. ప్రౌడ్‌గా చెప్తున్నా యాస్ ఎ లీగల్ టీమ్ మెంబర్‌గా. అలాంటి సామాన్యులు మీ సత్యాగ్రహి ఛానల్ ద్వారా మీ ఛానల్‌కొచ్చినా గాని మేమొస్తాము. వాళ్ళ దగ్గర అప్లికేషన్ తీసుకుంటాము. నిజంగా వాళ్ళు నిషేధిత జాబితాలో లేని భూములు ఉన్నట్టు మాత్రం వాళ్ళ దగ్గర మనకు డాక్యుమెంట్స్ షో చేస్తే హైకోర్ట్‌కెళ్తాం. వాళ్ళకి హైడ్రాకి కోసం బీఆర్ఎస్ లీగల్ టీమ్ ఎలా ఫైట్ చేసిందో 22A కోసం కూడా మేము ఫైట్ చేస్తాం. వాళ్ళ పక్షాన నిలబడతాం. వాళ్ళకి న్యాయం జరిగే వరకు మీరు పక్కా పోరాడతానంటారు. కొట్లాడతాం. పక్కా. అది ఇది చేయాల్సిందెవరు? రేవంత్ ప్రభుత్వం జేయాలి. రేవంత్‌కి సంబంధించినటువంటి రెవెన్యూ ఆఫీసర్లు జేయాలి. తప్పు ఎవరైతే తప్పుడు జాబితాను ప్రవేశపెట్టిరో వాళ్ళు జేయాలి. ఆ ఆఫీసర్లు జేయాలి. ఆ ప్రభుత్వం జేయాలి. ప్రభుత్వం ఉన్న మంత్రిత్వ శాఖ జేయాలి. వాళ్ళు జేయకపోతే వాళ్ళ తరపున ఉన్నటువంటి అడ్వకేట్స్ జేయాల్సొస్తది. లేదంటే వాళ్ళే లీగల్ సర్వీస్ కమిటీకి రిఫర్ జేయాల్సొస్తది. వాళ్ళే కొందరు అడ్వకేట్స్‌ని పెట్టి హైకోర్ట్‌లో రిట్ ఏయాల్సొస్తది. కానీ ఇక్కడ ఏం చేసే పరిస్థితులు లేవు. ఎందుకంటే చాలా వరకి వేలం పాటలో కొన్న భూమిని గూడా ఈరోజు నిషేధిత జాబితాలో చేర్చిందనేది దౌర్భాగ్య స్థితిలో మనమున్నాం. అవును. ఒక వేలం పాటలో అది గవర్నమెంటు ఆర్డర్ తోటి వేలం పాటలో కొన్న భూమిని గూడా ఈరోజు హ్మ్. జాబితాలో చేర్చిందంటే, అంటే ఎక్కడ రెవెన్యూ మినిస్టర్ గారు నిజంగా కొద్దిగా మీరు దయచేసి ఆలోచించండి. సామాన్యుల పక్షాన వాళ్ళ సమస్యను మీరు అట్‌లీస్ట్ ఆ మధ్యల ప్రజాభవన్‌లో సమస్యలను స్వీకరించి ఏదో నోటీసులు ఏదో అప్లికేషన్‌లు తీసుకొని సమస్యను సాల్వ్ చేస్తా అని మీరు పెట్టిండ్రు. అది ఎటు పోయిందో తెలవదు. కనీసం ఈ 22ఏలో ప్రజల పక్షాన నిజంగా వాళ్ళకి అన్యాయం జరిగితే మీరు న్యాయం చేయండి. జరగకపోతే మాత్రం ఏ విధంగా జరగలేదో కనీసం ప్రజలకు చెప్పండి. నిజంగా నోటీస్ ఇవ్వకుండా మీరు ఇంతకుముందు అడిగిన్రు రేఖ క్వెషన్. ఎక్కడ కూడా నిజాయితీతో జాబితాలో లేని భూమిని నోటీస్ ఇవ్వకుండా ఆ జాబితాలో హ్మ్. పెట్టడం మాత్రం ప్రభుత్వ అధికారుల తప్పిదం, ప్రభుత్వం తప్పిదం, రెవెన్యూ ఆఫీసర్ల తప్పిదం. రెవెన్యూ ఆఫీసర్లకి రిప్రజెంటేషన్ చేసినటువంటి మంత్రిత్వ శాఖ కూడా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకుంది. అలా చూసుకోక మాత్రం ప్రజలు గూడా ఢిల్లీలో మనం జూసినాం. నల్ల చట్టాలకు ఎదురుగా ఏ విధంగా రైతులు హ్మ్. పోరాడిండ్రో. ఈరోజు గూడా ఇలా ఇలా లక్షల, వందల, వేల ఎకరాలని మీరు ఈ జాబితాలో చేస్తే మాత్రం వాళ్ళందరూ రోడ్ల మీదకొస్తారు. వాళ్ళందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గూడా పోరాడతారు. వాళ్ళందరూ లీగల్‌గా గూడా హైకోర్ట్‌లో ఫైట్ చేస్తారు. సార్ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఏదైతే నిషేధిత జాబితా కింద ప్రైవేటు భూములున్నాయో, వాళ్ళందరికీ హ్మ్. కూడా న్యాయం జరిగే విధంగా నేను హామీ ఇస్తున్నానని సీఎం మాట్లాడారు. అవును. మరి అలాంటప్పుడు ఈ 45 రోజులలో వాళ్ళకు క్లియర్‌గా న్యాయం జరగాలి. వాళ్ళ భూములు వాళ్ళకు రావాలి. మళ్ళీ రిజిస్ట్రేషన్ చేస్తాం అంటున్నారు. హ్మ్. మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయడం అంటే ఆల్రెడీ వాళ్ళ భూములు రిజిస్ట్రేషన్ భూములు కాబట్టే వాళ్ళు అమ్ముకోవడానికొచ్చారు. అంతే. మళ్ళీ రిజిస్ట్రేషన్ చేస్తామంటే ఎక్స్‌ట్రా పెనాల్టీ చార్జెస్ మరి ఎవరు భరించాలి అవన్నీ కూడా? ఇక్కడ 2 క్వెషన్స్ రేఖ. తప్పు చేసిన వ్యక్తి ఎవరైతే గవర్నమెంట్ పెట్టిందో వాళ్ళే జాబితాలో పెడతారు. వాళ్ళే పెనాల్టీ హ్మ్. ఏస్తారు. తప్పెవరిది? ప్రభుత్వానిది. అది కూడా హైకోర్ట్‌కి అప్రోచ్ కావాలి. నిజంగా మీరన్నారు ఇంతకుముందు మంచి క్వెషన్ అది. ఎంఆర్ఓ దగ్గరికెళ్ళినా, కలెక్టర్ దగ్గరికెళ్ళినా ఎన్ఓసీ ఎవరు ఇవ్వట్లేదు. హ్మ్. నిజంగా జాబితాలో మీ ఆఫీసర్ పెట్టినప్పుడు ఒక చిన్న తెల్ల పేపర్ మీద కేసీఆర్ గారి ప్రభుత్వం గొప్ప మనసుతో సాదా బైనామాలను రిజిస్ట్రేషన్ చేసింది. దాన్నో చట్టానికి తీసుకొచ్చింది. హైకోర్ట్‌లో ఇప్పటికి మొన్న రీసెంట్‌గా ఒక రిట్ పిటిషన్ కోర్ట్ అలౌ చేసింది. కొన్ని 5,000 మందో, 6,000 మంది సాదా బైనామాలని మీరు యాక్సెప్ట్ చేయండి అని కన్సెంట్ రెవెన్యూకి గాని, రిజిస్ట్రేషన్ ఆఫీసర్‌లకు హైకోర్ట్ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. నిజంగా మీరు న్యాయం చేయాలనుకున్నప్పుడు ఒక తెల్ల పేపర్ మీద అప్లికేషన్ తీసుకొని నిజంగా లేని జాబితాలో ఉన్నట్టు మీరు చూపించారని చెప్పి ఫ్రీగా మీరు దాన్ని జాబితా నుంచి తొలగించండి. హ్మ్. లేదంటే మీరే ఊర్లోకెళ్ళండి. మీ ఆఫీసర్లు ఉంటారు కదా! రెవెన్యూ ఆఫీసర్ ఉంటాడు కదా! వీఆర్ఓ, వీఆర్ఏలు ఉన్నారు కదా! ఫీల్డ్‌కెళ్లి చెక్ చేయొచ్చు గదా ఫీల్డ్ సార్! ఆఫీసర్లు కూడా ఉంటారు ఆ! రేఖ. ప్రతి గ్రామంలో ఉంటారు. వాళ్ళ నుంచే మీరు ఆ వైట్ పేపర్‌లలో ఒక అప్లికేషన్ తీసుకోండి. తీసుకొని అక్కడే మీరు సాల్వ్ చేయొచ్చు కదా! అట్లా ఒక సెల్ ఏర్పాటు చేసి ఏవైతే నిషేధిత జాబితా ఉందో హ్మ్. మీరన్నట్లుగా, మరి వాళ్ళందరూ అక్కడికి గ్రామంలోనే పరిష్కారం అయిపోతాయి గదా! ఒక రిపోర్ట్ వాళ్ళకి పంపిస్తే వాళ్ళు ఎన్‌ఓసీ అవసరం లేకుండానే క్లియర్ చేసేస్తారు గదా! నిజంగా రేఖ బాధాకరం. తెలంగాణలో మీరన్నట్టు ఇలాంటి ఒక సెల్ అంటే హ్మ్.
బాధితుల పక్షాన ఒక సెల్, లీగల్ సెల్లా లేదంటే రెవెన్యూ సెల్లా, ఒక కమిటీ అలాంటి ఒక కమిటీ ఏయండి. అదో పిచ్చి పిచ్చి కమిటీలేస్తారు. కాళేశ్వరం కమిటీ అని, ఆ కమిటీ అని, ఈ కమిటీ అని, ఎంక్వైరీ కమిటీ అని. ఆ కమిటీలు ఎటు పోతున్నాయో, ఏం నివేదికలు ఇస్తున్నాయో హైకోర్టు ఆల్రెడీ చాలా సందర్భాల్లో చూస్తున్నాయి. సుప్రీంకోర్టు చెప్పారు. చూసింది. కాళేశ్వరం మీద కమిటీ. ఇలాంటి వలన బాధితుల పక్షాన నిలబడడానికి ఒక కమిటీ అని నిజంగా మీకు పాలాభిషేకాలు చేస్తారు. సార్ అసలు ఆ భూమి అసలు నిజంగా ప్రైవేట్ భూమా? లేకపోతే ప్రభుత్వ భూమా అని మినిమమ్ తెలియకుండా ఏ విధంగా చేర్చారు? అంటే ఫీల్డ్‌కెళ్ళి వాళ్ళేం చెక్ చేయడం ఉండదా సార్? ఇప్పుడు మీరు అన్నారు కదా రేఖ, ఇది ఒక ఎకరంలో 3 గుంటలు ఉంటే ఆ! వాళ్ళు ఫీల్డ్‌కి చేయట్లేదు. సర్వే చేస్తే 3 గుంటలే రాస్తారు కదా! సో అండ్ సో 56 సర్వే నంబర్. అందులో ఈ ఈ ఈస్ట్ ఫేస్‌లో ఉన్న 3 గుంటాస్ మాత్రమే నిషేధ జాబితాలో ఉందని చెప్పి ఆళ్ళు పొందుపరచాలి జనరల్‌గా. సర్వే చేసినప్పుడు క్లారిటీగా తెలుస్తుంది. ఆ సర్వే చేసినప్పుడు కూడా వీళ్ళు నోటీస్ ఇవ్వాలి. ఏదైతే పక్కా ఆ ఎకరానికి సంబంధించిన మిగతా ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి హ్మ్. నోటీస్ ఇవ్వాలి. మీ భూమి ఎప్పటినుంచో వస్తుంది. నిషేధ జాబితాలో ఉంది. మీకు నోటీస్ ఇస్తున్నాం అని చెప్పి నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు పబ్లిక్ డొమైన్‌లో కావచ్చు, ఈవెన్ భూభారతిలో కావచ్చు, రిజిస్ట్రేషన్ వెబ్‌సైట్‌లో కావచ్చు పొందుపరచాలి. ఎట్లాంటి నోటీస్ ఇవ్వకుండా మీకు మీరే ప్రభుత్వం మీరే ఆ జాబితాను ప్రకటించడం, మీరే తప్పులు దొరిలని చెప్పడం, తప్పులు దొరలేదని వలన ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం కనబడుతుంది. ఇంకా కొన్ని కేసెస్‌లో అది నిషేధిత జాబితా అయినప్పటికీ కూడా వాళ్ళు కొనుగోలు చేశారు. అవి రిజిస్ట్రేషన్స్ అయ్యాయి. ఇప్పుడు హ్మ్. నిషేధిత జాబితా అంటారు. మరి హ్మ్. ఎప్పుడు రిజిస్ట్రేషన్స్ అయ్యాయి? అప్పుడున్న అధికారులకు అది నిషేధిత జాబితాలో ఉన్న భూమి అని తెలీదా? మీరు అంటే ఇది ఒక కమిషన్‌ల మంచి కోసమే అంతా రిజిస్ట్రేషన్ చేశారా? నిజంగా రేఖ, ఇక్కడ చాలా వరకి హైకోర్టు జడ్జెస్ అంటే ఈవెన్ విజయసేన్ రెడ్డి సార్ కావచ్చు, జస్టిస్ లక్ష్మణ్ సార్ కావచ్చు, చాలామంది ఈవెన్ సుప్రీంకోర్టు జడ్జెస్ కావచ్చు, చాలా సందర్భాల్లో ప్రజల పక్షాన అంటే అన్యాయానికి గురవుతున్న ప్రజల పక్షాన రెవెన్యూ ఆఫీసర్లు చేసిన మిస్‌యూజ్‌కి అంటే ఫాల్స్ రిజిస్ట్రేషన్ కావచ్చు, ఇలాంటి వయలేషన్స్ కావచ్చు, వాళ్ళకి ఒక మాట చెప్పడం జరిగింది. భారతదేశం బాగుపడాలంటే ఒక రెవెన్యూ సెక్టార్ కావచ్చు, ఒక పోలీస్ శాఖ కావచ్చు, ఈ శాఖలో నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించినప్పుడు మాత్రమే మన దేశం బాగుపడుతుందని చెప్పడం జరిగింది. హుహు. వాళ్ళు చాలా వరకు వాళ్ళ దగ్గర కేసులొస్తున్నాయి కాబట్టి. నిజంగా సిగ్గుచేటు అనిపించింది నాకు. మీరన్నట్టు అసలు వాళ్ళే రిజిస్ట్రేషన్ ఎందుకు జేయాలి? వాళ్ళే ఈరోజు జాబితాలో ఎందుకు పెట్టాలి? అసలు రిజిస్ట్రేషన్ చేసిన అధికారి మీద మీరు యాక్షన్ తీసుకోండి. తప్పు ఎవరిది రిజిస్ట్రేషన్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నప్పుడే మీరు రిజెక్ట్ చేయండి. మీది జాబితాలో ఉందని చెప్పి అప్పుడే రిటర్న్ అవును. చేయాల్సింది. చాలా వరకు రిటర్న్ చేయకుండా మీరు అప్పుడే డబ్బులు తీసుకొని మేనేజ్ చేసి ఎంఆర్ఓ కావచ్చు, ఈవెన్ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కి అప్పటి వరకు టెంపరవరీగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, అమౌంట్ తీసుకుంటున్నారు. చాలా వరకి మీరు చూస్తున్నారు ఏసీబీ అధికారులు కావచ్చు, ఈవెన్ పోలీస్ స్టేషన్‌లో కావచ్చు పట్టుబడుతున్నారు. పట్టుబడి ఇప్పటికీ కోట్ల మెట్లెక్కి ఊచకోతలు లెక్కబెడుతున్నారు. చాలా వరకు రెవెన్యూ ఆఫీసర్లు, ఈవెన్ పోలీస్ ఆఫీసర్లు కూడా. ఎందుకు పట్టుబడుతున్నారు? డబ్బులు తీసుకొని తప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. నష్టపోయేదెవరు? సామాన్య ప్రజలు. సామాన్య ప్రజలు. నిజంగా మీరు అప్పుడే రిటర్న్ చేస్తే సో అండ్ సో మీకు ఈ ప్రాబ్లమ్ ఉందని ఒక లెటర్ వాళ్ళకిచ్చేస్తే, అప్లికేషన్ రిజిస్ట్రేషన్ కోసం భూభారతి కావచ్చు, ధరణి కావచ్చు, ఈవెన్ రిజిస్ట్రేషన్ ఆఫీసే కావచ్చు పెట్టుకున్నప్పుడు, ఇప్పుడు డబుల్ రిజిస్ట్రేషన్, త్రిబుల్ రిజిస్ట్రేషన్ కాదు ఇప్పుడు. ఒక వ్యక్తి మీద ఒక ప్రాపర్టీ ఉంటే 100 మంది పేర్ల మీద రిజిస్ట్రేషన్ అవుతుంది. హ్మ్. నాకో కేసొచ్చింది రేఖ. హ్మ్. ఈవెన్ ఇది ఉప్పల్‌కు సంబంధించి. ఒకే ప్రాపర్టీలో 12 మంది బ్యాంక్ లోన్‌లు తీసుకున్నారు. 12 మంది 12 మందికి బ్యాంక్ ఎలా ఇచ్చింది బ్యాంక్ మరి? లోన్‌లు. మేనేజ్‌మెంట్ అంతా. ఆ! ఇప్పుడు వాళ్ళు ఆ 12 మంది అమౌంట్ కట్టట్లేదు. బ్యాంకు హ్మ్. 12 బ్యాంకులు, 12 లోన్‌లు. 12 ఎవరిని లోన్‌లు. ఎవరు సీజ్ చేస్తారు? మీరు ఆలోచించాలి. అంటే ఇక్కడ ఎంత రెవెన్యూలో నిజంగా రెవెన్యూ ఆఫీసర్ ప్రాపర్‌గా ఉన్నప్పుడు మాత్రం ఈ 22 అనేది ఈరోజు ఈ ఇబ్బందే జరగదు. సర్వే చేసి జాబితాలో చేర్చితే అసలు ఇబ్బందే ఉండదు. ఈరోజు ప్రభుత్వానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. నిజంగా రేవంత్ గారికి తెలుసో తెలవదో మనకు తెలవదు. ఆయనకు తెలవకుండా జరుగుతుంటాయి కొన్ని. హ్మ్. దాన్ని ఏమంటారు? అది రేవంత్ గారిని అంటారు. మరి ఏ ఏ ఎవరున్నా ముఖ్యమంత్రి కొన్ని సందర్భాల్లో కేసీఆర్ గారు కావచ్చు. కానీ తెలుసుకోవాల్సిన బాధ్యత ఒక ముఖ్యమంత్రికి ఉంటుంది. తెలుసుకోవాల్సిన బాధ్యత ఒక రెవెన్యూ మినిస్టర్‌కి ఉంటది. శాఖకుంటుంది. రిజిస్ట్రేషన్‌ల శాఖ మంత్రికి ఉంటది. తెలుసుకోకపోవడం కూడా వాళ్ళ శాఖను వాళ్ళు ప్రాపర్‌గా నిర్వర్తించినట్టే మనకు కనబడుతది. ప్రజల దృష్టిలో కూడా వాళ్ళు ఈరోజు చూస్తున్నాం మనం. వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారంటే మీ శాఖలు లోపాలే. అవి సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మీకుంది. మీరన్నట్టు అలాంటి వాటి మీద ఒక కమిటీ ఏస్తే బావుంటది. అదే. అలాగే ఎవరైతే రిజిస్ట్రేషన్స్ చేశారో హ్మ్. వాళ్ళపైన గూడా యాక్షన్స్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంటుంది. ఉంటది. ఇప్పుడు బాధితుల విషయానికొచ్చినట్లయితే వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది ఒకవేళ వాళ్ళ సొంతింటి కల అనేది హ్మ్. ప్రతి ఒక్కరికి ఉంటుంది. అవును. వాళ్ళు ఎంతో పైసా కూడబెట్టుకొని ఇల్లు కట్టుకోవడము, లేకపోతే ఒక ఫ్లాట్ కొనుగోలు చేయడము జరుగుతుంది. అవును. అలాంటప్పుడు రిజిస్ట్రేషన్ కావాలి అంటే వాళ్ళు ఎక్కడో వడ్డీలకు లోన్స్ తీసుకొస్తారు సార్. అవును. వడ్డీలకు తెచ్చుకొని వాళ్ళు రిజిస్ట్రేషన్ ఈ టైంకి అయిపోతుంది కాబట్టి మాకు లోన్ రాగానే మీకు డబ్బులు చెల్లిస్తామని చెప్పేసి వడ్డీకి తెచ్చుకుంటారు. ఈ అవును. 3 నెలల నుంచి కూడా వాళ్ళు ఆర్థికంగా ఎంతో నష్టపోయారు. అటు లోన్ ఈఎంఐ కూడా స్టార్ట్ అయిన పరిస్థితి. ఎందుకంటే నేను బాధితులతోని 2, 3 సార్లు మాట్లాడాను. కాల్స్ మాట్లాడా. హ్మ్. మేడం మాది ఇట్లాగుంది.
కానీ ఇప్పుడు లోన్ కూడా స్టార్ట్ అయింది మేడం. మాకు చేతికి డబ్బులు కూడా రాలేదు. లోన్ డబ్బులు రాలేదు. కానీ ఈఎంఐ హ్మ్. స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే మేము డ్యూరేషన్ 3 మంత్స్ పెట్టుకున్నాము. ఈ 3 మంత్స్ నుంచి మాకు రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు. ఇప్పుడు ఎన్ఓసీ తీసుకురావాలంటే అక్కడ కూడా మేము కమిషన్ ఇవ్వాల్సిన పరిస్థితొస్తుంది. ఎన్ఓసీ అవును. సాధారణంగా ఇవ్వట్లేదు. అక్కడ కూడా థర్డ్ పార్టీయో ఎవరో ఒకరు అక్కడ నించుంటున్నారు. వాళ్ళకి అవును. డబ్బులిస్తే గాని ఎన్ఓసీ ఇవ్వరంట. అవును. అంటే ఆ బాధితుల పరిస్థితి ఏంటి సార్? అటు లోన్స్ కట్టుకోవాలి, ఈఎంఐ అవును. కట్టుకోవాలి. వాళ్ళ చేతికి డబ్బులు రావు. అవును. రిజిస్ట్రేషన్స్ అవ్వవు. నిజంగా దాంట్లో ఫస్ట్ వీళ్ళు చేయాల్సింది ఒకటి రేఖ. ఫస్ట్ ఆ రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌కి, రెవెన్యూ ఎంఆర్‌ఓ గావచ్చు, ఆర్‌డీఓ గావచ్చు, వీళ్ళకి అప్లికేషన్ పెట్టుకోవాలి. హ్మ్. అసలు ఎందుకోసం మీరు చేయట్లేదు? హ్మ్. సో, చేయండి అని ఒక అప్లికేషన్. ఎందుకు చేయట్లేదు అనేది ఒక అప్లికేషన్ విత్ స్టాంప్ ఉండాలి. హ్మ్. రిసీవ్డ్ వాళ్ళ ఇన్వార్డ్‌లో వాళ్ళ అప్లికేషన్ ఇచ్చినట్టు ప్రూఫ్ ఉండాలి. హ్మ్. కలెక్టర్‌కి తర్వాత కలెక్టర్‌కి హైయర్ ఆఫీసర్ కలెక్టర్ కాబట్టి ఆయనకో రిప్రజెంటేషన్ ఇవ్వాలి. ఇవి ఇచ్చిన తర్వాత ఇమ్మీడియేట్‌గా హైకోర్ట్‌లో ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్ట్‌లో మూవ్ చేస్తే మాత్రం విత్ కంపెన్సేషన్‌తో పాటు ఎన్ఓసీ వస్తుంది. వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేయమని హైకోర్ట్ కూడా డైరెక్షన్ ఇస్తుంది. ప్రాపర్‌గా వాళ్ళ ల్యాండ్ ఉంటే మాత్రం. అది వితిన్ షార్ట్ పీరియడ్‌లో 15 డేస్ కావచ్చు, 1 వీక్‌లో ఇమ్మీడియేట్‌గా హైకోర్ట్ ఈ విషయంలో సీరియస్‌గా ఆహ్, రియల్ ఓనర్స్‌కి న్యాయం చేసేలాగానే ఆర్డర్స్ ఇస్తుంది. సరే 45 రోజులలోనే నిషేధిత జాబితాల్లో ప్రైవేటు భూములు ఏవైతే ఉన్నాయో, హ్మ్. అవన్నీ కూడా క్లియర్ చేయండి ఈ టైమ్ పీరియడ్ లోపు అని చెప్పేసి సీఎం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ! ఒకవేళ క్లియర్ చేయాలంటే ఏ విధంగా క్లియర్ చేస్తారసలు? అంటే అంటే సింపుల్. దానికి తగిన ఆదేశాలు ఏ విధంగా ఉంటాయి? అంటే ఇక్కడ ఆదేశాలనేటివి నిజంగా ఇప్పుడు మీరన్నారు గదా! ఒక జర్నలిస్ట్‌గా మీరు చాలా మందిని క్వెషన్ చేస్తుంటారు. కొన్ని ఇష్యూస్ మీద మీరు డిబేట్‌లో మాట్లాడుతుంటాం. హ్మ్. మాట్లాడుతుంటారు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మంత్రిత్వ శాఖ ఏ విధంగా చేయాలనేది పబ్లిక్‌లో చెప్పాలది. అసలు ఎట్లా పెట్టిండ్రు? హ్మ్. జాబితాలో ఎలా పొందుపరచడం జరిగింది? బై టెక్నికల్ మిస్టేకా? లేదంటే మేము సర్వే చేయకుండా పెట్టడం జరిగిందా? ఇలా అనుకోకుండా ఒక తప్పిదం జరిగింది. మేము దాన్ని క్లారిఫై చేస్తాము. దానికి మీరు ఈ అప్లికేషన్ ఇవ్వండి అని ఒక డొమైన్‌లో ఒకటి పెట్టండి ఫార్మాట్. సో అండ్ సో సర్వే నంబర్, సో అండ్ సో సర్వే నంబర్ ఇది జాబితాలో లేనిదాన్ని పెట్టిండ్రు అని సంతకం పెట్టి తీసుకోండి. అయిపోతది కదా! సింపుల్ సొల్యూషన్ రేఖ. ఇప్పుడు ఆ 22A నుంచి కూడా భూములు తొలగించుకోవాలంటే ప్రాసెస్ ఏంటో కూడా ఎవరికీ అర్థం కాని అర్థం కాలేదు. పరిస్థితి. అది ఎవరు చెప్పొచ్చు. చెప్తారసలు? ఇప్పుడు ఇలాంటి సత్యగ్రాహి ఛానల్ ద్వారా మాలాంటి అడ్వకేట్‌ల ద్వారా లేదంటే మీ పార్టీకి సంబంధించినటువంటి రెవెన్యూ ఆఫీసర్‌ల ద్వారా కావచ్చు, మీ లీడర్‌ల ద్వారా కావచ్చు, మీ ఎమ్మెల్యే ద్వారా కావచ్చు, మీ కాన్స్టిట్యూషన్‌కి సంబంధించిన ఇన్‌చార్జ్‌ల ద్వారా కూడా చెప్పియొచ్చు. లేదంటే పబ్లిక్ మీటింగ్‌లు పెట్టొచ్చు. చాలా వరకి కలెక్టర్లు మీటింగ్‌లు పెడతారు. రెవెన్యూ అవును. ఆఫీసర్ మీటింగ్ పెడతాడు. గ్రామ సభలు నిర్వహించండి. ఇప్పుడు ఏదేదో సభలు నిర్వహిస్తున్నారు. ఆ సభలు కాకుండా గ్రామ సభలు నిర్వహించండి. ఈ మండల మధ్య సభలు కాలంలో నిర్వహించండి. గ్రామ సభలు కూడా ఎక్కడ లేదు. అనిపించట్లేదే అసలు. కేసీఆర్ గారు నిజంగా రేఖ ఆయన దేవుడు. నేను ఒక అడ్వకేట్‌గా చెప్పట్లేదు. నలుగురు రచ్చబండ కాడ ముచ్చట పెట్టుకునే రోజులు ఎనకట. ఈరోజు గ్రామ సభల కోసం ఒక భవన్ కట్టించిండు. సేద తీరడానికి పార్కులు కట్టించిండు. అక్కడికొచ్చి కూర్చొని ముచ్చట పెట్టుకోండి. హ్మ్. సమస్యలు చెప్పుకోవడానికి ఆయన ఊరికొక మన గ్రామ పంచాయతీ ఆఫీస్ గాకుండా గ్రామ సభనిచ్చిండు మీటింగ్ పెట్టుకోవడానికి. ఆడికి మీరెళ్ళొచ్చు. మీరు అట్‌లీస్ట్ మీ వీఆర్ఏ ఉంటాడు గదా! విలేజ్ రెవెన్యూ ఆఫీసర్‌కి ఒక ఇన్‌స్ట్రక్షన్ ఇవ్వండి. ఎవరైతే జాబితాలో ఉన్నాయో మీరు తీసుకోండి. మాకు పంపియండి. వితిన్ 2, 3 డేస్‌లో అయిపోతది రేఖ. కానీ అలా పెట్టే ఆలోచన ఉందా? ఊరికే మాట్లాడుతున్నారా? కావాలనే జేశారా? లేదా దీని గనక ఇంకేమన్నా కుంభకోణం ఉందా? ఏమన్నా ల్యాండ్ మాఫియా వర్క్ చేస్తుందా? అన్నది గూడా మనకు అంతు చిక్కని ప్రశ్న అది. సార్ ఇందాక మీరు మాట్లాడుతూ ఏ భూములు ఈ 22A చట్టం కిందకొస్తాయి అని అడిగాను. సో, హ్మ్. దానికి మీరు వక్ఫ్ భూములు, ఇనాం భూములు, భూదాన్ అవును. భూములు, సో, అవును. ఎక్సెట్రా చెప్పారు కదా! హ్మ్. ఇవన్నీ కూడా ప్రభుత్వ భూములే కదా సార్? అవును. ప్రభుత్వ భూములు కాబట్టి అమ్మకానికి వీల్లేదా? వీల్లేదు. అమ్మకూడదా వాటికి? వీల్లేదు. నిషేధిత వీల్లేదు. జాబితా అన్నప్పుడు నిషేధిత జాబితా. యాక్చువల్లీ ఇప్పుడు ఎట్లా వేలం వేస్తున్నారు వక్ఫ్ భూములని మరి? అయితే ప్రభుత్వం కొన్ని సందర్భాలలో అంటే అదే యాక్ట్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమం కోసం ప్రభుత్వ భూములు వేలమేయొచ్చు. ప్రభుత్వ హ్మ్. భూములు అమ్మొచ్చు. ఆ డబ్బులను మళ్ళా ప్రజల సంక్షేమానికే పెట్టాలి. అది హ్మ్. గూడా లెక్కలు చూయించాలి హ్మ్. ఎవ్రీ మంత్. ఆడిట్ అనేది గవర్నమెంట్ ప్రభుత్వం గావచ్చు, వ్యవస్థ గావచ్చు, సిస్టమ్ గావచ్చు, ఈవెన్ ఒక రిజిస్ట్రేషన్ ఒక కంపెనీ గావచ్చు. ఆడిట్ అనేది నిర్వహించుకోవాల్సొస్తది. చూపించాల్సొస్తది. దానికోసం అనేది పెట్టడం జరిగింది. కానీ ఈరోజు మనం జూస్తున్నాం అది ఏం జరుగుతుందేమో మనకు అర్థం గాని ప్రశ్న. అంటే నేను మార్నింగ్ పేపర్‌లో చూసాననమాట. వక్ఫ్ హ్మ్. భూముల్లో ఇప్పుడు వేలం వేస్తున్నారు అని. అంటే అవును. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవి ప్రభుత్వ భూములు కాపాడాలి, వేలం వేయొద్దు అని పోరాడిన వాళ్ళు. ఇప్పుడు అవును. అదే భూములను అంటే ఇప్పుడు అధికారంలోకొచ్చాక ఏ విధంగా వేలం అంటే వేస్తున్నారు నాకొకటి అనేదే ఇంకోటి గూడా క్వెషన్. మీరు ఇంతకుముందు నేను అన్నాను గదా! అంటే ఒక మాఫియా జరుగుతుందేమో. నిజంగా ఇప్పుడు ప్రభుత్వ నిషేధిత జాబితాలో లేని భూములను గూడా బెట్టి, హ్మ్. చూపిచ్చి వాళ్ళు ఇష్యూ రైజ్ చేయకపోతే దాన్ని గూడా వేలానికి పెడతారేమో.
ఏమో సార్ అదే విధంగా చెప్పొచ్చు మనం కదా! ఫర్ ఎగ్జాంపుల్ అదే చూస్తే ఇప్పుడు కావచ్చు. హైడ్రాకి సంబంధించి చూసినప్పుడు కూడా ఆ! అవన్నీ ప్రభుత్వ ఆస్తులు అని చెప్పేసి లేదంటే చెరువులను కబ్జా చేశారు అని చెప్పేసి ఓకే వాళ్ళ నుంచి వీళ్ళు తీసుకోవడం మంచిది. జరిగింది అదంతా జరిగింది. ఇప్పుడు ఆ హ్మ్. భూములను మళ్ళీ రియల్ ఎస్టేట్ వాళ్ళకి లేదంటే వేరే కంపెనీస్ వాళ్ళకి ప్రైవేట్ యజమానులకి మళ్ళీ ఎక్కువ ధరకి సేల్ చేస్తున్నారన్న న్యూస్ కూడా నేను చూసాను. అట్టున్నప్పుడు మనం హైకోర్ట్‌ని ఆశ్రయించొచ్చు రేఖ. హ్మ్. నిజంగా ప్రభుత్వ సంక్షేమం కోసం అమ్మొచ్చు. కానీ ఇలాంటి భూమిని ప్రజల కోసమే మళ్ళా అమౌంట్‌ని ఖర్చు చేయాల్సొస్తది. నిజంగా అక్కడ ఇప్పుడు మనం హైడ్రాలో మనం చూసాం. ఏదైతే చెరువుల దగ్గర కావచ్చు, ఇంకోటి రిజిస్ట్రేషన్ యాక్ట్ కావచ్చు, రెవెన్యూ యాక్ట్ కావచ్చు, రేవంత్ గారి ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాక్టు రిజిస్ట్రేషన్ చట్టంలో కూడా 12 సంవత్సరాలు కబ్జాలో ఉంటే ఓనర్‌షిప్ అనేది వాళ్ళకొస్తుంది. అన్ని సంవత్సరాలు ఉన్న వ్యక్తులకి అది రిమూవ్ చేసిన తర్వాత పునరావాసం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికుంది. అలా కల్పించినప్పుడు మాత్రం దాన్ని ఛాలెంజ్ చేసే రైటు ఎవరైతే ఆ భూమి మీద ఉంటారో వాళ్ళకి గూడా కొన్ని హక్కులనేటివి రిజిస్ట్రేషన్ యాక్ట్ కావచ్చు, రెవెన్యూ హ్మ్. యాక్ట్ కావచ్చు కల్పించింది. సార్ ఇప్పుడు ఒకవేళ నిజంగా ఒక ఒక పర్సన్ ఉన్నారు. ఒక భూమి కొనుగోలు చేయాలి అంటే ప్రాపర్‌గా ఎటువంటి డాక్యుమెంట్స్ చెక్ చేసుకోవాలి? హ్మ్. 22 ఉందా? లేదా? అనేది కాకుండా ఇంకా ఎటువంటి డాక్యుమెంట్స్ చూసుకోవాలి? నిజంగా రేఖ దీనికి అమెరికా, లండన్‌కి, భారతదేశానికి చూసుకుంటే రేఖ అమెరికా డెవలప్‌మెంట్‌లో సైంటిస్ట్ పాత్ర ఎంతుందో అడ్వొకేట్ పాత్ర అంతే ఉంది. హ్మ్. అది చాలా మందికి తెలవదు. హ్మ్. అమెరికా సైంటిస్ట్‌ని ఎంత నమ్ముతదో అడ్వొకేట్‌ని అంతే నమ్ముతది. అందుకే మీరు హుహు. చూడండి హ్మ్. అమెరికా కంపెనీస్‌లో లీగల్ ఇష్యూస్ అనేటివి రావు. చాలా వరకు ప్రతి చిన్న విషయంలో లీగల్ ఒపీనియన్ తీసుకుంటారు వాళ్ళు. ఓకే. కంపెనీ ఏదైనా ప్రొడక్ట్ ముందుకెళ్ళే ముందు కావచ్చు, అది కస్టమర్ నుంచి ఎలా ఇష్యూస్ వస్తాయి. దాన్ని మేము ఎలా ఫేస్ చేయాలి? లేదంటే మా రిజిస్ట్రేషన్ ప్రాపర్‌గా ఉందా? ప్రొడక్ట్ ఇక్కడ బయట కంట్రీస్‌లో మేము ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఎట్లా ఉంటది? ఫస్ట్ ప్రాపర్‌గా లీగల్ ఒపీనియన్ తీసుకొని వాళ్ళు కంపెనీ పెట్టడమా, ఫర్మ్ పెట్టడమా జరుగుతది. కానీ ఇక్కడ మనము ఒక ప్రాపర్టీని కొనే ముందు అది రైతే కావచ్చు, రియల్టరే కావచ్చు, ఒక హౌస్‌కి సంబంధించిన ఫ్లాట్ ఓనరే కావచ్చు. అడ్వొకేట్ దగ్గరికెళ్లి లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి. ప్రాపర్ మినిమమ్ ఇలాంటి దాంట్లో 36 ఇయర్స్‌కి సంబంధించినటువంటి 36 సంవత్సరాల ల్యాండ్ రికార్డ్స్‌ని తీసుకున్నప్పుడు మాత్రమే, ఆ డాక్యుమెంట్స్‌ని స్టడీ చేసినప్పుడు మాత్రమే దాని మీద ప్రాపర్‌గా ఒపీనియన్ ఇవ్వచ్చు. ఓకే. ఇంకొక క్వెషన్ సార్. ఇప్పుడు 22 ఉన్నదని తనకు తెలీదు. పర్సన్ ఎవరైతే కొనుగోలు చేస్తున్నారో ఆ యజమానికి తెలీదు. హ్మ్. తెలియకుండా ఈ 22 ఉన్న భూమిని ఆయన అగ్రీమెంట్ ఆఫ్ సేల్ ద్వారా కొనుగోలు చేస్తే ఆయనకేదన్నా రక్షణ అనేది ఉంటదా? అంటే ఇక్కడ అగ్రీమెంట్ సేల్ ద్వారా అది రిజిస్ట్రేషన్ అయిందా లేదా చూడాల్సొస్తది. హుహు. నిజంగా అగ్రీమెంట్ ఆఫ్ సేల్ అనేది రిజిస్ట్రేషన్ కాకపోతే మాత్రం ఎవరైతే ఎవరి దగ్గరైతే ఆయన కొన్నారో ఆయన నుంచి కాంపెన్సేషన్ తీయొచ్చు. ఆయన నుంచి సివిల్ సూట్, పార్టిషన్ సూట్ కావచ్చు. అదేవిధంగా రికవరీ ఆఫ్ మనీ సూట్ కావచ్చు ఫైల్ చేయొచ్చు సివిల్ కోర్ట్‌లో అది. సార్ అలాగే ఇప్పుడు చాలామంది లోన్స్ తీసుకొనే భూమిని గాని, ఫ్లాట్‌ని గాని కొనుగోలు చేయడం అవుతది. ఆ! ఇప్పుడు 22 ఉన్న భూమికి సంబంధించి లోన్స్ ఇస్తారా బ్యాంక్ వాళ్ళు? అంటే ప్రెజెంట్ ఉంటే మాత్రం బ్యాంక్ వాళ్ళు ఇవ్వరు. ఎందుకంటే అది అది ప్రభుత్వ ఆస్తి కాబట్టి ప్రభుత్వ ఆస్తికి ప్రభుత్వానికి తప్ప రైట్ ఇంకా ప్రైవేట్ పర్సన్స్‌కి ఉండదు. అలా ఉన్నప్పుడు మాత్రం మనం దాన్ని ఆ జాబితాను తీసుకొని లోన్స్‌కెళ్తే గవర్నమెంట్ అది బ్యాంకర్స్‌కి హైకోర్ట్ ఆర్డర్ కావచ్చు, డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆర్డర్ షో చేసినప్పుడు లోన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి 22 భూమి అనేది వారసత్వంగా వస్తూ ఉంటుంది. అంటే ఆ! వాళ్ళకి తెలియకుండా అది ఎప్పటినుంచో అది ఆ! వారసత్వంగా వస్తుంది కాబట్టి, అటువంటి వ్యక్తికి సమస్యలేమన్నా ఉంటాయా? అంటే ఇక్కడ మనం చాలా వరకు అసైన్ భూములు చూసుకుంటున్నాం ఇక్కడ. కొన్ని వెసులుబాట్లు అసైన్ భూములు కూడా ప్రభుత్వం ఇప్పుడు రేవంత్ గారు కొన్ని చట్టాలు తీసుకురావడం జరిగింది. కొన్ని ఇప్పుడు పెళ్ళిళ్ళ కోసం కూడా అసైన్ భూములు అమ్మొద్దనంటే వాళ్ళ దగ్గర పేదవాళ్ళు దాదాపు ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన వ్యక్తులు వాళ్ళు పెళ్ళిళ్ళ కోసం భూములు అమ్ముకోవాలన్నా అమ్ముకోలేని పరిస్థితి. అలాంటి అసైన్ ల్యాండ్స్‌ని కూడా అమ్ముకునే అవకాశం ఇస్తే సాదా బైనామాలో కేసీఆర్ గారు ఏ విధంగా అవకాశం ఇచ్చారో అలాంటి వాళ్ళకి కూడా కొన్ని వెసులుబాటు కల్పించి చట్టంలో అమెండ్ చేస్తే బావుంటుందని మనకనిపిస్తుంది. సరే ఇప్పుడు చాలా మంది పేదవాళ్ళు ఉంటూ ఉంటారు. అసలు హ్మ్. వాళ్ళు కొనుగోలు చేసిన భూమి గాని, అమ్మకానికి పెట్టే భూమి గాని 22 ఉందా? లేదా? అని ఏ విధంగా తెలుసుకోవచ్చు? అసలు వాళ్ళకి ఏ హ్మ్. విధంగా ఈ భూమి అమ్మాలి అని అనుకుంటే, ఏ విషయాలను వాళ్ళు పరిగణలోనికి అంటే తీసుకోవాలి? ప్రస్తుతం అయితే ఆ భూభారతిలో షో చేస్తుంది రేఖ. హ్మ్. ఆన్‌లైన్‌లో గూడా వాళ్ళు వెరిఫై చేసుకోవచ్చు. లోకల్‌కి సంబంధించిన ఈ సేవకెళ్తే వాళ్ళు ఈ సేవ హ్మ్. వాళ్ళు ఈజీగా ట్రేస్ ఔట్ చేసి చెప్తారు. అది తెలుసుకున్న తర్వాత అట్‌లీస్ట్ అది కొనుగోలు చేయడమా, దాన్ని ఎన్‌ఓసీ కోసం అప్లికేషన్ చేయడమా, హైకోర్ట్‌కెళ్ళడమా చేస్తే బావుంటుంది. ఈవెన్ వాళ్ళు సెల్ ఫోన్‌లో గూడా మనం చెక్ జేసుకోవచ్చు. భూభారతి పోర్టల్ గావచ్చు, రిజిస్ట్రేషన్ పోర్టల్ గావచ్చు. అలా రిజిస్ట్రేషన్ చేసుకొని మనం చూసుకునే వెసులుబాటు ఉంది. ఓకేనా. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ. చాలా చక్కటి వివరణలు థాంక్ యూ అందించారు. రేఖ. ఈ థాంక్ 22 గురించి అసలు ఈ 22 నిషేధిత చట్టం గురించి చాలా బాగా వివరించారు. అదేవిధంగా ఎవరైతే సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో, వాళ్ళకి నష్టపరిహారంగా ఏ విధంగా లీగల్‌గా వెళ్ళాలి అనే విషయాల గురించి కూడా చాలా చక్కగా చెప్పారు. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.